హలో అండి అందరికీ. మనం సోలార్ పెట్టించుకోకపోవడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ అనేవి మిస్ అవుతామో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్, సబ్సిడీ మిస్ అవుతాం. ప్రభుత్వం సోలార్‌పై సబ్సిడీ ఇస్తుంది కానీ, ఈ సబ్సిడీ అందరికీ కాదు. కొంతమందికి మాత్రమే రూ. 78,000 సబ్సిడీ ఇస్తుంది. ముందుగా ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఈ సబ్సిడీ లభిస్తుంది. ఒకసారి ఈ లిమిట్ పూర్తయిపోతే తర్వాత అప్లై చేసిన వాళ్ళకి సబ్సిడీ అనేది రాదు. కాబట్టి ఆలస్యం చేస్తే మనం డైరెక్ట్‌గా సబ్సిడీని నష్టపోతాం. అండ్ సెకండ్ పాయింట్, ట్రాన్స్‌ఫారం లోడ్ సమస్య ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక ఏరియాలో 100 ఇళ్ళు ఉన్నాయనుకుందాం. కానీ ట్రాన్స్‌ఫారం కెపాసిటీని బట్టి అందరికీ సోలార్ అనుమతి ఉండదు. సాధారణంగా 100 మందిలో 60 మందికి మాత్రమే సోలార్ అనుమతి లభిస్తుంది. ఎందుకంటే ట్రాన్స్‌ఫారంలో అంత లోడ్ తీసుకోలేదు. అంటే ముందుగా ఎవరైతే అప్లై చేసుకుంటారో ఆ 60 మందికి మాత్రమే సోలార్ అనుమతి లభిస్తుంది. మిగిలిన 40 మందికి లభించదు. వారికి సోలార్ రావాలంటే భవిష్యత్తులో ట్రాన్స్‌ఫారం కెపాసిటీ పెంచాల్సిన అవసరం ఉంటుంది. సో ఫైనల్‌గా ముందుగా అప్లై చేస్తే సబ్సిడీ లభిస్తుంది. సోలార్ కనెక్షన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. లేట్ చేస్తే ఈ 2 కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అందరూ ఆలోచించి స్టెప్ వేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.